బావా మొన్న ఏం జరిగిందో తెలుసా? మా ఆవిడ నా దగ్గరికి వచ్చి ఏమండి అదృష్టవంతుని ఇంగ్లీష్ లో ఏమంటారు అని అడిగింది. నువ్వేమన్నావు? అన్మ్యారీడ్ అంటారు అన్నా. తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళా. ఆపరా అనే నీ జోకులు. కాఫీ తీసుకోండి బావగారు. ఈ సృష్టిలో నవ్వే అదృష్టం దేవుడు మనిషికి మాత్రం ఇచ్చాడే, దాన్ని వాడుకొని. బాగున్నారా బావగారు? బాగున్నానమ్మా. ఇప్పుడు బావగారు బాగున్నారా అని అడిగింది. దాని తర్వాత బంగారం ఎక్కడ చీప్ గా దొరుకుతుంది అని అడుగుతుంది. భలే గుర్తు చేసావురా అన్నయ్య. బావగారు మీకు దుబాయ్ లో ఎవరో ఫ్రెండ్ ఉన్నారన్నారు కదా, ఆయనతో చెప్పి ఒక బంగారు బిస్కెట్ తెప్పిస్తే బాగుంటుందేమో. తప్పకుండా చెప్తానమ్మా. హలో బావగారు, ఎంతసేపు వచ్చి? హాయ్ రవి. హే, టీషర్ట్ బాగుంది. చిన్ననే కొనిచ్చాడు. అదేమి లేదు బావా, షాపులో కొన్నప్పుడు లాల్చీలా లూజ్ గా ఉంది, ఇంటికి తీసుకొచ్చాక బన్నెల్లా బ్యూత్గా అయిపోయింది, అందుకే వాడికి ఇచ్చేసా. బావగారు నాకు అర్జెంట్ పని, తర్వాత కలుస్తాను. సినిమాకేనా? వాసుగాడితోనేనా? బావగారు అన్నయ్య. వెళ్ళు, ఎంజాయ్ ఎంజాయ్. అరటిపండు తొక్క తీసినట్టు తీస్తారేట్రా, త్వరగా తీయండి. అలాగేనండి. ఒక్క తీస్తే కాయ వస్తుంది, తోలు తీస్తే పండు వస్తుంది. ఏ తీస్తే మనిషి మనసులో ఉన్నది బయటకు వస్తుందో. ఎక్కడన్నా పండగలకు అల్లుళ్ళు వస్తారు, మా ఇంటికి మాత్రం అల్లుడు వస్తే పండగ వస్తుంది అంటాడు మా నాన్న. ట్రాక్టర్ అయితే ఎవడో గొప్ప, నేను ట్రాక్టరు. ఆయన కుట్లేస్తాడు, నేను నోట్లేస్తాను. డబ్బు తీసుకొని సిటీకి వెళ్ళి వ్యాపారం చేస్తే నేను కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా. అబ్బా, ఏమండి ఏంటిది? కాఫీ అండి. బుర్రలో బుద్ధి ఏమైనా ఉందా? వాడితే అరిగిపోతాను ఎక్కడ దాచేసావా? సున్నుండ తిన్నా కాఫీ అంటే పౌడర్ రాసుకున్నాక మొహం కడుక్కున్నట్టు. నాన్న నాన్న, అమ్మ నాకు బూస్ట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అవునా అమ్మా? ఆ గేదె మాది, ఆ పాలు మాది, ఆ మంట మాది, నీదేం పోయిందే? నా కూతురుకు బూస్ట్ ఇవ్వా. ఇప్పుడే ఇస్తానండి. కోపాన్ని బయటికి తీస్తేనే గాని మనిషి మనసులో ఉన్నది బయటికి రాదనమాట. ఏం చిత్రం. నీ నాన్నకు తక్క కూతురువే నువ్వు. ఇలా గుప్పెట్లా అన్ని కలిసి ఉంటే బాగుంటుంది. దీని అర్థమేంట్రా? యూనిటీ, స్ట్రెంగ్త్ తాతయ్య. అయ్య బాబోయ్, మీ మనవడు అచ్చం మీ పోలికేనండి. గాడిద గుడ్డేం కాదు. ఆయన నవ్వించడం తప్ప ఇంట్లో ఏం చెయ్యట్లేదు. చెప్తాను మహమ్మద్. తినండి బావగారు. అన్నిట్లో ఫస్ట్ రావాలి. ఏమండి, పెద్దోడు మీతో ఏదో మాట్లాడాలంట. ఏంటంట? కొత్తగా ఉంది, ఎప్పుడు అడిగేదే ఆస్తి పంపకం గురించి. నువ్వు అడిగిన ప్రతిసారి కొత్త సమాధానం వస్తుందనుకోకు. ఇంకేదైనా అడగాలనుకుంటే అడుగు. ఆస్తి కోసం కాకపోతే ఇంకేముంటది మాట్లాడడానికి? మిమ్మల్ని ఆస్తి పంచమని అడిగిన కాడి నుంచి ఇప్పటిదాకా నా స్నేహితులు నలుగురు సిటీ వెళ్ళి ఇల్లు కట్టుకొని బాగా స్థిరపడిపోయారు. నాకు మాత్రమే ఇప్పటిదాకా ఏ శంకుస్థాపన లేదు. రే పెద్దోడా, 4 గోడలు కడితేనే ఇల్లు కాదురా, నలుగురు కలిసి ఉంటేనే ఇల్లు అవుతుంది. పొలం అంటే పంచుకునేది కాదురా, పండించుకునేది. సూర్యారావు, నీ కొడుకు పరిస్థితి ఏంటో చెప్పు. బయట వాళ్ళు ఇంట్లోకి రమ్మనొచ్చు కానీ ఇంట్లో గొడవలోకి రమ్మనకూడదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వదిలేండి బాబు. మధ్యలో మాట్లాడుతున్నాను, ఏమనుకోద్దు బా. నా అభిప్రాయం ప్రకారం మాయగా చెప్పేది కరెక్ట్. ఏది కరెక్ట్? పెళ్ళై కూతురున్నా ఇంకా ఈయన కొడుకునే అంటున్నారు ఊళ్ళంతాను. దీనికి తోడు వచ్చిన వాళ్ళకి సేవలు చేయడం, కొబ్బరికాయలు ఊలిపించడం. పట్టు పంచి కట్టుకున్న పెద్ద పాలేరులాగా అయిపోయింది బతుకు. ఆస్తులు పనిచేస్తే అందరూ తలావదారైపోతారా? అవునవును, మరి ఇలాంటి వాళ్ళకి ఎదిగే కొడుకు సొక్కాని పొడుగు పెట్టి పుట్టించాలని తెలుసు గాని ఎదిగిన కొడుకు చేతిలో ఆస్తి పెట్టి యజమానిలో కూర్చోబెట్టాలని మాత్రం తెలీదు. ఇంకా మీరే పెత్తనం జలాయించాలనుకుంటున్నారో లేదా పంచాలనుకుంటున్నారో ఇవాళ తేలిపోవాలంతే. పెద్దోడు సిటీకి వెళ్ళి బాగుపడాలనుకుంటున్నాడు. ఆ ఆస్తి ఏదో పనిచేసేయండి. సరే, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. చెప్పండి రా, నీకు ఇష్టమేగా. నాకు నాన్నగారు ఎలా చెప్తే అలా. నువ్వు చెప్పే. వైజాగ్ లో వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాం నాన్న. మాకు ఆస్తి పంపకాలు ఇష్టమే. అది
ఈ సంగతి ఏంట్రా? చెప్పు. ఆస్తి పంపకం నాకు ఇష్టం లేదు. అబ్బాబా, ఈ విషయంలో అల్లుల మాటలు అనవసరం. అక్కర్లేదు. రే పెద్దోడా, కొడుకులైనా అల్లుళ్ళైనా నాకు అందరూ ఒకటారు. అల్లుడు గారు, మీరు కరెక్ట్గా మాట్లాడారు. ఈ ఆస్తి అంతా నా స్వార్జితం. కానీ నేను స్వార్థంతో ఈ ఆస్తి అంతా ఉంచుకోవాలి అని అనుకోవటం లేదురా. నేను పోయేటప్పుడు ఇదంతా పట్టుకుపోతానా? పిచ్చివాడా, 3 కొడుకులకి 2 కూతుళ్ళకి సమానంగా ఇచ్చేస్తా. కానీ ఈ కుటుంబంలో భాగంగా ఉంటేనే ఈ ఆస్తిలో భాగం వస్తుంది. ఇది నా ఆఖరి మాట. అంటే ఎవడి బతుకాడు బతకకుండా బలవంతంగా ఇక్కడే బతికేయాలి, అంతేగా? ఏదో ఉపవాసం ఉంటేనే కడుపు నిండా అన్నం పెడతానన్నట్టుంది మీరు చెప్పేది. ఇస్తే ఇస్తానని చెప్పండి, లేదా లేదని చెప్పండి. ఏవో పోయేటప్పుడు ఆస్తిని నెత్తిన కట్టుకొని పోతారేమో. అవా, ఆస్తి కోసం అలా మాట్లాడడం తప్పు. తండ్రి కొడుకుల ఆస్తి విషయంలో అల్లుడు మాట్లాడటం అంతకన్నా పెద్ద తప్పు. ఎవరికిచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకోవాలి. ఏంటో గౌరవం ఇచ్చేది? ఏంటి ఇచ్చేది? వాడు ఇలా తొందరపడి ఉండకూడదు. వాడు బాగుండాలని మీరనుకుంటున్నారు, బాగుపడాలని వాడు అనుకుంటున్నాడు. ఇంతే తేడా. నిర్ణయం మీదే. పాలు తీసుకోండి. ఆస్తి పంపకం అని పెద్దోడు ఆ పెద్ద ఆయన పైకి పంపించేశారు రా. మేము బయలుదేరుతున్నాం. తమ్ముడు, ఎక్కడికి రా? రే, అన్ని సర్ది చెప్పాల్సిన నువ్వే ఇలా సర్దుకుని వెళ్ళిపోతున్నావేంట్రా? ఉన్నోళ్ళకి వేస్తున్నారుగా. ఈ పంతంతో పోల్చుకుంటే నా పట్టుదల కోసం ఎక్కువే. ఈ ఆస్తి కోసమే తండ్రికి తల కొరువు పెట్టడం కాదు, తగలెట్టేసాడని అందరూ అంటున్నారు. ఊరు నోరు మూయించలేంగా. అందుకే ఈ ఆస్తిని ఊరిని వద్దనుకొని పోతున్నాను. తమ్ముడు, పెద్ద కర్మ చేయకుండా నువ్వు వెళ్ళిపోతే ఎలారా? జరిగిన కర్మ చాలదన్నట్టు మళ్ళీ పెద్ద కర్మ ఒకటి. నేను వెళ్తున్నాను. తమ్ముడు